అప్పులపై రాజకీయ రచ్చ రేగుతున్న నేపథ్యంలో ఇవాళ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయంలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అప్పుల వివరాలు, ఆదాయం, వ్యయంపై సమగ్ర సమాచారం వెల్లడించే అవకాశం ఉంది. అప్పులపై వస్తున్న విమర్శలకు ప్రభుత్వం గణాంకాలతో సమాధానం చెప్పనుంది. శాఖల వారీగా అప్పులు, రుణ వినియోగం, మూలధన వ్యయం, రెవెన్యూ వ్యయం వంటి అంశాలపైన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ అజీం అందిస్తారు. అజీం, తెలంగాణ అప్పులపైన రాజకీయ రచ్చ రేగుతున్న నేపథ్యంలో ఇవాళ డిప్యూటీ సీఎం ఎటువంటి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు? ఏ విషయాలు అందులో పొందుపరిచారు? తెలంగాణలో ప్రస్తుతం ఏదైతే అప్పులపై అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ మధ్య ఏదైతే పెద్ద ఎత్తున మాటల యుద్ధం, సవాళ్ల పర్వం కొనసాగుతున్నటువంటి విషయం తెలిసిందే. నిన్న అయితే ఏదైతే అప్పులకు సంబంధించి అటు జూపల్లి కావచ్చు, కేటీఆర్ సవాళ్లు ఇస్తున్నారు. అవసరమైతే తెలంగాణ భవన్కి వచ్చైనా సరే నేను నిరూపిస్తాను అని చెప్పి మంత్రి జూపల్లి ఏదైతే మొన్న కామెంట్ చేశారు ప్రెస్ మీట్ పెట్టి. దీంతో నిన్న ఆల్రెడీ జూపల్లికి చేరువేసి కూడా ఏదైతే కేటీఆర్ అక్కడ ఏదైతే చర్చకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అయితే ఈ వాదోపవాదాల మధ్య ఏదైతే చర్చ అయితే జరగలేదు. అటు పోలీసులు అడ్డుకున్నారు, ఇటు జూపల్లి కూడా గన్ పార్క్ వచ్చి గన్ పార్క్ కి రావాలని చెప్పి సవాల్ విసిరారు. సో ఈ నేపథ్యంలో ఈ రోజు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సెక్రటేరియట్ లో రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పులపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. తెలంగాణ అప్పులపై అధికారికంగా ఏదైతే ఎలాంటి వడ్డీలు కడుతున్నాం, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటికీ ఎంత అప్పులున్నాయి, ప్రతి నెల ఎంత వడ్డీలు కడుతున్నాం, అలాగే 2014 అంటే తెలంగాణ రాష్ట్రం నూతనంగా ఏర్పడినప్పుడు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి ఏంటి, అప్పుడు ఉన్నటువంటి మిగులు బడ్జెట్ ఏంటి, అప్పుడు ఉన్నటువంటి అప్పులు ఏంటి, అప్పుడు నెలకు ఎంత మేరకు వడ్డీ కడుతున్నాం, సంవత్సరానికి ఎంత మేరకు వడ్డీ కడుతున్నాం, ఆ తర్వాత వచ్చినటువంటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2023 వరకు ఎంత మేరకు అప్పులు చేసింది, ఎంత మేరకు వడ్డీలు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో ఇప్పుడు ప్రభుత్వం వచ్చాక ఆ అప్పులకు ఎంత మేరకు వడ్డీ కడుతున్నాం, ఇలాంటి అనేక అంశాలు ఏదైతే ఈ రోజు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో ఇవ్వనున్నట్టయితే మనకు తెలుస్తుంది. అయితే బీఆర్ఎస్ చాలా స్పష్టంగా చెప్తుంది 2,80,000 కోట్ల వరకే మేము అప్పులు చేశామని. ఇటు కాంగ్రెస్ 8 లక్షల కోట్ల వరకు ఏదైతే అప్పులు చేశారో దాని మిత్తిలే నెలకు 6,000 కోట్ల వరకు కట్టాల్సి వస్తుంది. సో మొత్తం చూసినట్లయితే 65,000 కోట్ల సంవత్సరానికి మిత్తిలకే కట్టాల్సి వస్తుందని చెప్పి ఇటు ప్రభుత్వం చెప్తుంది. అటు వారేమో కేవలం 2,80,000 కోట్లే చేసాం, అది కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం చేయాల్సి వస్తే ఎవరైనా చేస్తారు కామన్ అని చెప్పుకుంటూ అటు బీఆర్ఎస్ మాట్లాడుతుంది. సో ఓవరాల్ గా దీనిపైన ఈరోజు ఒక క్లారిటీ ఇవ్వడానికి భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రిగా ఏదైతే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వడానికి సిద్ధమైన కూడా తెలుస్తుంది. అయితే కార్పొరేషన్ నుంచి తీసుకొచ్చినటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో ఆ అప్పులను బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు ఇందులో యాడ్ చేయడం లేదు. కేవలం ప్రభుత్వం కోసం తీసుకొచ్చిన అప్పులు యాడ్ చేస్తున్నారు. కార్పొరేషన్ నుంచి తీసుకొచ్చిన అప్పులను యాడ్ చేస్తే 8 లక్షల కోట్ల వరకు అప్పులు అవుతున్నాయి. సో ఈ నేపథ్యంలో ఈ క్లారిఫికేషన్ ఇవ్వడానికి భట్టి విక్రమార్క ఈ అంశాలన్నీ పొందుపరుచుకుంటూ చెప్పడానికి ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఏర్పడినట్టు తెలుస్తుంది. సో 12 గంటలకు సెక్రటరియట్ లో డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ప్రారంభిస్తారు. శ్రీదేవి.